Recording in progress. హాయ్ ఫ్రెండ్స్, మనం ఏం చేశాము అంటే ఈ వివాహంలో మనం మార్నింగ్ దాదాపుగా మొత్తం కూడా 37 క్వశ్చన్ల దాకా చూసాం. రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి మనం చూడబోతున్నాం. క్లారిటీగా కానీ మనం గమనించుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ 11వ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఏమని చెప్తున్నామో జాగ్రత్తగా గమనించాలి. సో బ్రహ్మ వివాహము అంటే మీ అందరికి చెప్పినాను, పెద్దలు కుదిరించిన వివాహం. దైవ వివాహము అంటే పురోహితుడికి ఇచ్చి మ్యారేజ్ చేయడం. హర్ష వివాహము అంటే గుర్తుపెట్టుకోవాలి, సో గోవులు గాని ఎద్దులు గాని ఇచ్చేసి మనం చేస్తున్నాం. ప్రజాపతి వివాహము అంటే ఎటువంటి కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకోవడం. ఇదే మనం మాట్లాడుకున్న ముఖ్యమైన ఉద్దేశాలు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. పెద్దలు నిర్ణయించిన వివాహం బ్రహ్మ వివాహం. బ్రాహ్మణుడికి అంటే పురోహితుడికి ఇచ్చి వివాహము దైవ వివాహము. రైట్. సో అంటే ఏకి 1, బికి 2. సో హర్ష వివాహము అంటే మీ అందరికీ చెప్పుకోవడం జరిగింది. ఏమని అంటే ఆవులు గాని ఎద్దులు గాని ఇచ్చి, అంటే సికి 4 కావాలి. ప్రజాపతి వివాహము అంటే మీ అందరికి ఎటువంటి కట్న కానుకలు లేకుండా వివాహం చేసుకోవడం. కాబట్టి ఏకి 1, బికి 2, సికి 4, డికి 3. కాబట్టి ఆప్షన్ నెంబర్ మనకి 1 కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఒక్కసారి మీరందరూ కూడా ఆ మ్యాటర్ ని చూసుకోండి. మీ అందరికి గాంధర్వ వివాహము, పైచాచిక వివాహము, అసుర వివాహము, రాక్షస వివాహం. గాంధర్వ అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవడము. పైచాచిక అంటే గుర్తుపెట్టుకోవాలి, నిద్రపోతున్నప్పుడు ఎత్తుకుపోవడము. అసుర అంటే కొనుక్కోవడము. సో రాక్షస అంటే గుర్తుపెట్టుకోవాలి, అరుస్తూ ఎత్తుకుపోవడము, బలవంతంగా ఎత్తుకోపోవడం. ఆమె అరుస్తూ ఉంటుంది, ఈయన ఎత్తుకోపోదు. కాబట్టి గాంధర్వ అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, అంటే ఏకి 4. పైచాచిక అంటే నిద్రపోతున్న పెట్టుకోపోవడం, బికి 3. అసుర అంటే కొనుక్కోవడం, సికి 2. రాక్షస అంటే బలవంతంగా ఎత్తుకోపోవడం. కాబట్టి మీరందరూ కూడా ఏకి 4, బికి 3, ఏకి 4, బికి 3. మరియు సికి ఏమవుతుందంటే 2, డికి ఏమవుతుందంటే 1. కాబట్టి 2 ఆప్షన్లు ఏదైనా కూడా ఏ గాని ఇక్కడ మనకి ఫస్ట్ 1 కానీ సెకండ్ 1 కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా మీరందరూ కూడా ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వివాహము అనే దాన్ని మనం చేసి పెట్టిన వీడియో క్లాసు మీరందరూ కూడా చూసి దాన్ని మనము ఆనందించవలసిందిగా, ఆ తర్వాత మీరు బిట్స్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరడం జరుగుతుంది మిత్రులారా. రైట్. మరొక క్వశ్చన్ మీ అందరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడాలి. ఏక వివాహం, బహుభార్య తత్వం, బహుభర్త తత్వం, బహుభార్య భర్త తత్వం. మనం గుర్తుపెట్టుకునేది ఎస్. ఫస్ట్ 1 మనకు తెలిసింది ఏమిటి అంటే బహుభార్య తత్వము లేదా బహుభర్త తత్వం అనేది తెలుసు. బహుభర్త తత్వాన్ని ఫాలో అయ్యేవారు ఎవరయ్యా అంటే కాసాలు మరియు తోడాలు. సికి 4 ఉండాల, సికి 4 2 చోట్ల ఉంది. ఏక వివాహము అంటే మీ అందరికి తెలిసిపోయింది. కాశీలు, చెంచులు, లకార్లు, పురాం చెప్పిన మనం. కాశీ, చెంచు, పురాం, లకారు, పురాం అనేది ఏక వివాహం ఫాలో అవుతారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోలేదు. బహుభర్త తత్వము కాసాలు, తోడాలు ఫాలో కావడం జరుగుతుంది. సికి 4 కావడం జరుగుతుంది ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడాల, బహుభార్య తత్వం ఎవరు ఫాలో అవుతారయ్యా అంటే ముస్లిమ్స్, గోండ్లు, నాగాలు, బైగాలు. బికి 2 అంటే ఆప్షన్ నెంబర్ మనకి 1 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. ఏక వివాహమేమో ఎవరు ఫాలో అవుతారు ఫ్రెండ్స్? ఏక వివాహం ఎవరు ఫాలో అవుతారయ్యా అంటే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కాశీలు, చెంచులు, లకార్లు, పురాం అనే వాళ్ళు ఫాలో అవుతారు. కాశీలు, చెంచులు, లకారు, పురాం. బహుభార్య తత్వము కాసాలు, తోడాలు ఫామ్ అవుతుంది. బహుభార్య తత్వాన్ని ఎవరు ఫాలో అవుతారయ్యా అంటే ముస్లిమ్స్, గోండ్లు, నాగాలు, బైగాలు. బహుభర్త తత్వాన్ని ఎవరు ఫాలో అవుతారంటే కాసాలు, తోడాలు.
భార్య భర్త తత్వం ఎవరు ఫాలో అవుతారంటే కాసాలు, లెప్పాచీలు, నాయర్లు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది స్టేట్మెంట్ లో ఏది సరైనది గుర్తించు, ఏది సరైనది అనే దాన్ని గుర్తించుమని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో భారతదేశంలో అన్ని ఆదిమ తెగలు అంతర్వీ వివాహం జరుపుకుంటారు, వాళ్ళలో వాళ్ళే జరుపుకుంటారు. రైటే. ఆదిమ సమాజంలో గిరిజనులు బాగా ప్రచారంలో కలిగిన వివాహ రూపం మేన బిడ్డల యొక్క వివాహ రూపం. రైటే. తోడాలు అనేది సోదర యొక్క భర్త తత్వం అనేది ఉంటుంది. రైట్, వాళ్ళ సోదరుని వివాహం చేసుకుంటారు. ఇవన్నీ కూడా రైటే. రైట్, చాలా చాలా జాగ్రత్తగా. రైట్, క్లియర్ గా చూసుకున్నట్లయితే హిందూ వివాహము అనేది సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. హిందూ వివాహం అనేది ఒక సంస్కారంతో కూడుకున్నది. చెప్పిన సంస్కారంతో కూడుకున్నది పవిత్ర బంధము వివాహం అనేది మన హిందూ సిస్టమ్ లో చెప్పినాం. రైట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో అంటే గిరిజనుల యొక్క యువత నిద్రణశాలలు అంటే సో మనకి చాలా జాగ్రత్తగా. సో ఈ గిరిజనులు ఎక్కడైతే మనకి జ్ఞానోదయం యొక్క గుర్తుపెట్టుకో జ్ఞానానికి సంబంధించిన సో యొక్క అంశాలు నేర్చుకుంటారో వాటిని నిద్రణాశాలలుగా పిలుస్తాము. రైట్, సో ఏమని పిలుస్తున్నారో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో ముండా మరియు హో అనే గిరిజన తెగలు యువత నిద్రణశాలని ఏమంటారంటే గిటియోరా అంటారు. గిటియోరా 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 అని పిలవడం జరుగుతూ ఉంటుంది. రైట్, వరాన్ యొక్క సో నిద్రణాశాలాన్ని దమ్ కూరియా అని పిలుస్తారు. దమ్ కూరియాగా పిలవడం జరుగుతుంది. రైట్, చాలా జాగ్రత్తగా గోన్ల యొక్క దాన్ని గోతులుగా పిలుస్తారు. వాళ్ళ యొక్క నిద్రణాశాలాన్ని బోటియా వాళ్ళని రంగాంగుగా పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కసారి జాగ్రత్తగా ముండా మరియు హో వాళ్ళది గిటియోరా అని పిలుస్తారు. వాళ్ళ నిద్రణాశాలని నిద్రపోయే శాలలు కదండి, వాళ్ళు జ్ఞానోదయము అంటే జ్ఞాన అభివృద్ధిని, ఆచారాలని, గిరిజనుల యొక్క ఆచారాలని, సంప్రదాయాలని నేర్చుకునే ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే యువత నిద్రణశాలలుగా పిలుస్తుంటాం. ముండా హోల్ నేర్చుకునే దాన్ని ఏమంటారు, ఆ నిద్రణశాలని అంటే గిటియోరా అని పిలుస్తారు. వర్వాన్లు నేర్చుకునే దాన్ని ఏమంటారంటే దంపూరి అని పిలుస్తారు. గోన్లు నేర్చుకునే దాన్ని ఏమంటారంటే గోతుల్ అని చెప్పేసి మాట్లాడతారు. బోటియా వాళ్ళు నేర్చుకునే దాన్ని ఏమంటారంటే రంగాంగ్ అని పిలుస్తారు. క్లియర్ గా డన్. నెక్స్ట్ వన్, ఇంకా కొన్ని తెగలకి ఇచ్చారు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు సో నిద్రణాశాలను అడిగారు, చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఎగ్జామ్ ఓరియంటెడ్ చూడాలి. ట్రోంబియాడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ట్రోంబియాడ్ ఈ ట్రోంబియాడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. క్లియర్ గా ఈ ట్రోంబియాడ్ యొక్క శాఖ యొక్క నిద్రణాశాలని బుకుమాతులు అని పిలుస్తారు. బుకుమాతులు అని పిలుస్తారు. ఈ మొమ్మీలు యొక్క నిద్రణాశాలని ఏమంటారంటే ఇక్కుచ్చి ఇల్లొచ్చి అంటారు. ఇల్లొచ్చి. కొనియాక్కు నాగా అని ఏమని పిలుస్తారయ్యా అంటే కొనియాక్ ఓను యో ఒనాగా అనేది అరిచ్చు. మరొకసారి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ట్రోంబియాడ్ యొక్క జాతి యొక్క తెగల యొక్క ట్రోంబియాడ్ యొక్క జాతి యొక్క తెగలు బుకుమాతులు అని పిలుస్తారు. మొమ్మీలు ఏమని పిలుస్తారయ్యా అంటే ఇక్కుచ్చి ఇల్లొచ్చి అని పిలుస్తారు. కొనియాక్ నాగని ఏమని పిలుస్తారంటే ఓను యో అని పిలుస్తారు. ఓ నాగా అనే వాళ్ళు ఏమని పిలుస్తారంటే నిద్రాశాలు వాళ్ళు ఉండే వాళ్ళని అరిచ్చు అని పిలుస్తారు. క్లియర్. ఆప్షన్ నెంబర్ 3. రైట్, ఒకే లింగానికి సంబంధించిన వారు వివాహం చేసుకుంటే ఏమంటారంటే ఇప్పుడు చూడాలి, మేలు అంటే మేలు మగవాయన మ్యారేజ్ చేసుకోవడం, లేదా ఆడోళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, స్త్రీలు వివాహం ఆడడం. అటువంటి తెగకు ఉదాహరణ ఏమిటి అంటే ఒకే లింగానికి సంబంధించిన వారి వివాహాలు జరిగించుకునే తెగ పేరు ఏం పేరంటే ముండాలా, హోలా, గోండ్లా అంటే గుర్తుపెట్టుకోవాలా. న్యూమేర్ అనే తెగ సో ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 19వ క్వశ్చన్ మీ అందరికి చెప్పడం జరుగుతుంది. సో మన హిందూ ధర్మం ప్రకారం వివాహం ఎన్ని రకాలు అంటే 8 రకాలు. 8 రకాలు. బ్రహ్మ, దైవ, సో హర్ష, ప్రజాపత్య,
సో గాంధర్వ, మరి తర్వాత పైచాచిక, రాక్షస, సో అసుర. రైట్. క్లారిటీగా మీ అందరు కూడా గమనించుకోగలగాలి ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్. ఈ క్రింది వాన్లో 1929లో చేసిన బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి చెప్పండి. 1929లో దీన్ని శారదా చట్టం అని పిలుస్తారు. రైట్, చెప్పినాం. 1929 తీసుకురావడానికి కృషి చేసిన వారు రాయ్ సాహెబ్ హరివిలాస్ శారదా. రైటే. ఇందులోనే 1929లో స్త్రీ యొక్క కనీస వయసు 14 సంవత్సరాలు నిర్ణయించారు, వివాహ వయసు. ఓకే, రైట్. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా రైటే చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనం క్లియర్ గా డన్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. సతీ సహగమనం నిరోధక చట్టం 1829, హిందూ వితంతు ఈ యొక్క పునర్వివాహ చట్టం 1856, ప్రత్యేక వివాహాల చట్టం 1879. ఈ ప్రత్యేక వివాహాల చట్టమే కులాంతర వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా కులాంతర వివాహాల యొక్క యూనిట్ ని ఏర్పడేసింది. హిందూ వివాహ చట్టం 1955, ఇది గోత్రం అనే దాన్ని వివాహం పరంగా గోత్రం అనే దానిని బహిష్కరించడం జరిగింది అని పైన నేర్చుకున్నాం. కాబట్టి సో ఏకి 1, బికి 2, సికి 3, సో డికి 4. లాస్ట్ ఆప్షన్ 21, ఫోర్త్ ఆప్షన్. క్లియర్ గా చాలా జాగ్రత్త చూడాలి. ఆల్రెడీ క్వశ్చన్ చూసాం. ఒక భర్త ఒక భార్య, దాన్ని ఏక వివాహము అంటారు. సికి 1, ఒక భర్త ఇద్దరు భార్యలు, దాన్ని ఏమంటామంటే సో బహు భార్యతత్వం అంటారు. బికి 2, వివాహము అంటే ఒక భర్త ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు చేసుకోవడం. డికి మనకి 3, ఒక భార్య ఎక్కువ మంది భర్తలు కలిగి ఉంటే బహు భర్తతత్వం అంటాం. అంటే ఏకి 4, ఏకి 4 ఉండాలా, ఏకి 4 ఉండాలా, ఏకి 4 ఉండాలా. అదే విధంగా బికి 2 ఉండాలా, సికి 1 ఉండాలా, డికి 3 ఉండాలా. 4213, 4213 యాడుంటుంది అది ఆన్సర్ అవుతుంది. 4213 గుర్తుపెట్టుకున్నాం. ఎగ్జాంపుల్ మీ అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. బహుభర్త తత్వం అనగా సో భర్తతత్వం అనగా ఒక భార్యకి ఎక్కువ మంది భర్తలు ఉండడము. భర్త ఏకి 4 ఉండాలి. ఏకి 4 ఎక్కడ ఉంటుందో అక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. లేకపోయినప్పుడు కూడా మీరందరూ కూడా సో నేను చెప్పిన దాన్ని మీరందరూ కూడా ఫాలో అయ్యారు. ఇక్కడే క్లియర్ గా రైట్. ఆల్రెడీ మార్నింగ్ చూసాం ఈ క్వశ్చన్. కాశీలు మాతృస్వామిక వ్యవస్థ, బిల్లులు బహు వివాహం, తోడాలు బహుభార్య భర్తతత్వము, ఒరియాన్సు పితృస్వామిక వంశము. కాబట్టి ఏకి 2, బికి 4, ఏకి 2, బికి 4, సికి 3, ఆప్షన్ నెంబర్ 3. క్లియర్. మార్నింగ్ చూసాం ఈ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఏది? వివాహము అనేది ప్రాథమిక సామాజిక సంస్థ. రైటే చెప్పుకున్నాం. వివాహము అనేది గౌణ సామాజిక సంస్థ కాదు, తప్పు. వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది. రైటే. వివాహం అనేది విశ్వవ్యాప్తం కాదు అంటే తప్పు కనుక్కోమన్నాడు. సరికాని వాక్యాలు గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి వివాహము ప్రాథమిక సంస్థ, విశ్వవ్యాప్తము. గౌణ సంస్థ కాదు, విశ్వవ్యాప్తం కానిది కాబట్టి కాదు అని చెప్తున్నాడు. కాబట్టి 2 and 4 అనేది తప్పు అయినటి. క్లియర్ గా జాగ్రత్తగా గమనించుకోవాలి. వివాహానికి సంబంధించి 3 సూత్రాలను తెలిపింది ఎవరు? వివాహానికి సంబంధించిన 3 సూత్రాలను చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే ముల్లర్ గారు చెప్పడం జరిగింది. ముల్లర్ గారు వివాహానికి సంబంధించిన
వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వివాహానికి సంబంధించి 3 సూత్రాల గురించి చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే ముల్లర్ గారు అని చెప్పేసి మనం అందరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. సో ఎగ్జామినర్ అడుగుతున్న క్వశ్చన్ ఏమిటి అంటే, సో ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ముల్లర్ గారు ప్రకారము వివాహానికి యొక్క పద్ధతులు ఎన్ని అని చెప్పారంటే 3 సూత్రాలు ఉంటాయని చెప్పేసి వివాహంలో ఇతను చెప్పడం జరిగింది. ఆయన పేరు ఏం పేరయ్యా అంటే ముల్లర్ గా చెప్పడం జరుగుతుంది. ముల్లర్ అనే వ్యక్తి మనకు చెప్పడం జరిగింది. ఎన్ని సూత్రాలు అండి? 3 సూత్రాలు ఉంటాయని చెప్పేసి ఇతను పేర్కొనడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నామండి. క్లియర్ గా ముల్లర్ గారు ఆ 3 సూత్రాలు ఏమున్నాయని చెప్తున్నాడు. ఆ 3 సూత్రాలు ఏమిటి అంటే, వివాహానికి 3 సూత్రాలు అని చెప్పాడు. ఆ 3 సూత్రాలు ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలా. ప్రేమించుకోవడం, ప్రేమించుకోవడం, ప్రేమించుకోవడం. 2 సంతానం పొందడం, 2 సంతానం పొందడం. 3 ఆర్థిక సంపదలు పొందడం, ఆర్థిక సంపదలు. ఈ 3 వివాహానికి 3 సూత్రాలు అని చెప్పాడు. వివాహానికి సంబంధించి 3 సూత్రాలు ఏమిటి అంటే ప్రేమించుకోవడము, సంతానం పొందడము, ఆర్థికంగా మనం ప్రతిష్టం కావడం. ఇవి 3 సూత్రాలు వివాహానికి అని చెప్పినాడు. ఎస్, ఎవరు ఈ యొక్క సంపూర్ణమైన మనకి నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. వివాహాన్ని అనేది గురించి సంపూర్ణమైన నిర్వచనం భావిస్తారు. ఎవరి యొక్క నిర్వచనాన్ని వివాహానికి సంబంధించి సంపూర్ణ నిర్వచితంగా చెప్పడం జరిగింది అంటే చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎవటి అంటే ఎడ్మండ్ లీచ్ అనే వ్యక్తిది వివాహానికి సంబంధించిన మనకి పర్టికులర్ అంటాం. ఈయన ఏం చెప్పాడో చూడండి. వివాహము అనేది విశ్వజనీయంగా గుర్తించబడింది. విశ్వజననంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. అందుకే ఇతని నిర్వచనాన్ని మనం సంపూర్ణంగా చెప్తాం. ఎవరయ్యా అంటే ఎడ్మండ్ లీచ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలరు. రైట్, క్లియర్ గా మనిషి యొక్క జీవితాన్ని వివాహము ముందు జీవితం మరియు వివాహం తర్వాత జీవితం అని వర్గీకరించింది ఎవరు? చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ఏమని చెప్తున్నాము? మనిషి యొక్క జీవితాన్ని 2గా డివైడ్ చేసినాడు. వివాహం ముందు, వివాహం తర్వాత. ఎవరంటే కూన్స్ అనే వ్యక్తి మనిషి యొక్క జీవితం వివాహం ముందు ఎలా ఉంటుంది, వివాహం తర్వాత ఎలా ఉంటుందని వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే కూన్స్ గారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. క్లియర్ గా చాలా జాగ్రత్తగా మీ అందరు కూడా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్, క్లియర్ గా ఇప్పుడు చూడాలి. వివాహ పరిణామ క్రమాన్ని వివరించింది ఎవరు? వివాహం యొక్క పరిణామ క్రమాన్ని వివరించింది ఎవరయ్యా అంటే వివాహం పరిణామ క్రమం ఎలా జరుగుతుంది, దాని పరిణామ క్రమాన్ని వివరించింది ఎవరంటే మోర్గాన్. ఈ క్రింది వానిలో అత్యంత పురాతనమైన వివాహ చట్టం ఏమిటి అంటున్నాడు. ప్రత్యేక వివాహ చట్టము, భారతీయ విడాకుల చట్టము, శారదా చట్టము, పార్సీ వివాహ చట్టము. అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రత్యేక వివాహ చట్టము 1872, భారతీయ విడాకుల చట్టము 1872, శారదా చట్టము 1929, పార్సీ చట్టము 1936. కాబట్టి అత్యంత పురాతనమైనది ఈ ప్రత్యేక వివాహం చట్టంతో పోల్చుకుంటే భారతీయ విడాకుల చట్టమే పురాతనమైనది. కాబట్టి అత్యంత పురాతనమైన వివాహ చట్టం ఏమిటి అంటే భారతీయ విడాకుల చట్టంగా మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ లో. ఎస్, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉందండి. ఎవరు చెప్పడం జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోవాలి. మనకి చెప్పిన వ్యక్తి ఏమిటి అంటే వివాహాలు 3 రూపాలని చెప్పింది ఎవరు? ఇది మలినోస్కీ. ఇక్కడ వివాహానికి సంబంధించి 3 సూత్రాలు చెప్పింది ఎవరు? ఆయన ముల్లర్ గారు. ఆ 3 ఏమిటి? 3 రూపాలలో ఉంటాయని చెప్పినా కదా. ఏకపత్ని వివాహము అని, బహుభార్య వివాహము అని, బహుభర్త వివాహము అని ఈ 3 రూపాల్లో ఉంటుంది అని చెప్పినాడు. ఎవరైనా మలినోస్కీ. అన్ని వివాహాల లెక్కల్లా ఏక వివాహమే
పురాతనమైంది. అన్ని వివాహాల లేకల్లా ఏక వివాహమే పురాతనమైంది అని చెప్పింది ఎవరయ్యా అంటే, సో అన్ని వివాహాల లేకల్లా ఏక వివాహమే పురాతనమైంది వెస్టర్ మార్క్ చెప్పడం జరిగింది. వెస్టర్ మార్క్ గారు చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్. ఈ క్రింది వానిలో ఏ వివాహ రూపం వలన జనాభా అతి తీవ్రతంగా తగ్గిపోయే అవకాశం ఉంది? జనాభా. సో ఈ క్రింది వానిలో ఏ వివాహం వలన జనాభా అతి తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంది? ఎందుకు తగ్గిపోతుంది అంటే, ఎక్కువ మంది భర్తలైనప్పుడు ఒక భార్యని ఎంచుకోవడం వలన సంతానం ఒకరు లేదా ఇద్దరు అవుతారు. కాబట్టి బహుభర్త తత్వం వలన ఒక స్త్రీకే ఎక్కువ మంది భర్తలు ఉన్నప్పుడు ఈమెతో వీళ్ళే ఎక్కువగా సెక్స్ లో పాల్గొంటారు. ఆమె మహా అంటే ఇద్దరికో ముగ్గురికో నలుగురికో జన్మనిస్తుంది. మిగతా వాళ్ళంతా వీళ్ళు ఎంత కష్టపడినా కూడా. అందుకే ఏ యొక్క వివాహం వలన ఎక్కువ జనాభా తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉందంటే బహుభర్త తత్వం. భర్తలు ఎక్కువైనప్పుడు స్త్రీ ఒకటే అయినప్పుడు స్త్రీ కొద్దిగా మాత్రమే, కొద్ది మందికి మాత్రమే జన్మనివ్వడం జరుగుతుంది. కాబట్టి రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో వివాహ రూపంలో జన్మించిన పిల్లలకు సరైన మూర్తిమత్వం కలిగించే అవకాశం ఉంటుంది. సో ఈ క్రింది వానిలో ఏ వివాహ రూపంలో జన్మించిన పిల్లలకు సరైన మత్తత్వం అనేది కలిగే సో వివాహం అనేది ఉంటుంది. అమ్మ అనే తనం అనేది ఎక్కువగా ఉంటుందంటే, సో అమ్మతనం ఎక్కువగా ఈ యొక్క మార్తృతత్వం లేదా మత్వం అనేది ఎందులో ఎక్కువగా కనబడుతుందంటే ఏక వివాహంలో కనబడుతుంటది. అమ్మ ఒక్కరే అని చెప్పడానికి ఏక వివాహంలో మనకి కనబడుతుందని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం. రైట్, క్లియర్ గా. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, సామాజిక తండ్రి జైవిక తండ్రి అనే ఆచారము ఏ వివాహ రూపంలో ఉంటుంది? పైన చెప్పుకున్నాం, బహుభర్త తత్వంలో ఉంటుంది. చెప్పుకున్నాం దీన్ని. రైట్, చాలా జాగ్రత్తగా. ఏ వివాహ రూపాన్ని పేదరికంతో రాజీ పడి చేసుకునే వివాహంగా పిలుస్తారు? ఏ వివాహాన్ని పేదరికంతో రాజీ పడి చేసుకుంటారంటే సో ఇదే బహుభర్త తత్వం. ఎక్కువ మందిని సో ఇప్పుడు దాకా చెప్పినాం, జనాభా తగ్గిపోవడానికి అదే, సామాజిక తండ్రికి అదే, ఈ యొక్క ఇక్కడ పేదరికంతో రాజీ పడి చేసుకునే వివాహం కూడా అదే బహుభర్త తత్వంగా పిలవడం జరుగుతుంది. క్లియర్ గా. ధనుర్భావోత్సవం అనే ఆచారం సామాజిక తండ్రికి నిర్ధారించే గిరిజన తెగ ఏమిటి? చెప్పినాం, నీలగిరి తోడాలు. భాగిని బహుభార్య తత్వం ఎక్కడ ఉంటుంది? భాగిని అంటే భార్య చనిపోయిన తర్వాత తన చెల్లెని మ్యారేజ్ చేసుకోవడం. అది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఎవరిలో ఉంటుంది అంటే గోండ్లో ఉంటుంది, ముండాలలో ఉంటుంది, ఇబాల్స్ లో ఉంటుంది. పై వారందరిలో ఉంటుంది. గోండ్లు, ముండాలు, ఇబాల్స్ లో ఉండడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా. మొదటి వివాహ నియమాన్ని గుర్తించండి. మొదటిగా వివాహ నియమం ఏమిటంటే నిషిద్ధ నియమము. మొదటి వివాహ నియమం ఏంది అంటే నిషిద్ధ యొక్క మనకి నియమం. రైట్, చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగాలండి. రైట్, అది జాగ్రత్తగా గమనించుకోండి. ఏ వివాహ నియమం వలన ఒక కుటుంబ వివాహం సో నిమిత్తం మరొక కుటుంబం పైన ఆధారపడవలసింది? గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్. ఏ వివాహ నియమం వలన ఒక కుటుంబ వివాహం నిమిత్తం మరొక కుటుంబం పైన ఆధారపడింది అంటే ఏ వివాహంలో మనకి ఏ యొక్క నియమం యొక్క వివాహంలో ఒక కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం పైన ఆధారపడి ఉంటుందంటే నిషిద్ధ నియమం యొక్క వివాహ పద్ధతిలో ఏ వివాహ నియమం వలన ఒక కుటుంబ వివాహం నిమిత్తం మరొక కుటుంబంపై ఆధారపడవలసింది ఏంటంటే నిషిద్ధ నియమం పైన అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, చాలా జాగ్రత్తగా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి. క్లియర్ గా. పురాతనమైన 8 హిందూ వివాహ రూపాలలో అత్యంత శ్రేష్టమైన హిందూ వివాహ రూపం ఏమిటి అంటే అత్యంతది పెద్దలు కుదుర్చుకున్నది ఆదర్శ వివాహం. కాబట్టి బ్రహ్మ వివాహము అనేది మనం మాట్లాడుకోవడం. రైట్, ఇప్పుడు చూడాలి,
ఇక్కడ 18వ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడాలి. మీ అందరు కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఎస్, బ్రహ్మ వివాహం, ఆదర్శ వివాహం, దైవ వివాహం, దక్షిణ హర్ష వివాహం మీ అందరికి తెలుసు. హర్ష వివాహం బ్రహ్మ వివాహము అనేది మీ అందరికి తెలియాలి. బ్రహ్మ వివాహము అనగానే మనకేం తెలుసు? బ్రహ్మ వివాహము అంటానే జాగ్రత్తగా గమనించుకుందాం. మనకి బ్రహ్మ వివాహము అనగా కన్యాదానం చేయడం, మనకి దైవ వివాహం అనగా దక్షిణ ఇవ్వడం, హర్ష వివాహము అనగా కృతజ్ఞత, ప్రజాపత్యం అనగా ఆదర్శం. ఎస్, బ్రహ్మ వివాహము అంటే పెద్దలు ఒకరి నుంచి మరొకరికి ఇవ్వడం, దైవ వివాహం అంటే దక్షిణ, హర్ష వివాహము అంటే హర్ష అంటే గుర్తుపెట్టుకోండి, హర్ష అంటే ఆవులు గేదెలు కృతజ్ఞతగా ఇచ్చుకోవడం, ప్రజాపతి అంటే ఎటువంటి కట్న కానుకలు లేకుండా ఆదర్శంగా చేసుకోవడం. కాబట్టి సో 18కి 1 ఆప్షన్ మనకి అవుతుంది. నెక్స్ట్ వన్, బహుభార్యతత్వం అంటే ఏమిటి? వరకట్నం అంటే ఏమిటి? కన్యాదానము అంటే ఏమిటి? అంతర్వివాహం అంటే ఏమిటి? గుర్తుపెట్టుకున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. బహుభార్యతత్వము అనగా వివాహ రూపము ఇది. వరకట్నము అనగా మీరందరూ కూడా గమనించుకోవాలి. వరకట్నము అనగా సో మనందరికీ తెలిసినది ఏమిటి అంటే వివాహ చెల్లింపు అంటారు. కన్యాదానము అనగా వివాహం యొక్క ఆచారం అంటారు. అంతర్వివాహం అనేది ఏమిటి అంటే వివాహ నియమము అంటారు. బహుభార్యతత్వం ఏమిటి అండి? వివాహ రూపము. వరకట్నం ఏందండి? వివాహ చెల్లింపు. కన్యాదానం ఏందండి? వివాహ ఆచారము. సో అంతర్వివాహం ఏంటంటే వివాహ నియమము. కాబట్టి సో బి ఆన్సర్ అవుతుంది. బి అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ గా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. 3 ప్రధాన హిందూ వివాహ లక్ష్యాలను చెప్పిన వాడు ఎవరు? హిందూ వివాహంలో 3 సో ప్రధాన వివాహ లక్ష్యాలను చెప్పిన వాడు ఎవరు? రైట్, ఇప్పుడు వరకు 3 అనేది వచ్చింది. ఒక ఆయన సో మనకి ఏం చెప్పామంటే ముల్లర్, మరొక ఆయన మలినోస్కి. ఈయన 3 హిందూ వివాహ లక్ష్యాల గురించి చెప్పాడు. ఆయన పేరు ఏం పేరయ్యా అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కపాడియా. రైట్. నెక్స్ట్, ఆ 3 ఏమిటో చెప్పాలా? ఆ 3 ధర్మం, కామం, అర్థం, కామం. 3 వర్గాలు అని చెప్పింటాం కదా, అవే. నెక్స్ట్ వన్, జాగ్రత్తగా. హిందూ వివాహ లక్ష్యాలలో అత్యంత సో ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అత్యంత ముఖ్యమైనది ఏమిటి అంటే ధర్మ ప్రజా రతి. రైట్, క్లియర్ గా. జీవిత భాగస్వామికి సంబంధించి క్రింది వాటిని సో చూడండి, గమనించుకోండి. కింది వాటిని మీరందరూ కూడా గమనించుకోగలగాలి చాలా జాగ్రత్తగా. సేవ పరంగా సేవ చేసి ఈ గిరిజనుల యొక్క వివాహ పద్ధతులు అండి మనం ఇంకా చెప్పుకోవాలి, గిరిజనులు చెప్పుకుంటాం. సేవ ద్వారా బైగాలు పొందడం జరుగుతుంది. బైగాలు అనే వాళ్ళు సేవ చేసి సో మనం పొందడం జరుగుతుంటుంది. సేవ చేసుకుని వినిమయం పద్ధతి ద్వారా ఉల్లాటనులు అనే వాళ్ళు పొందుతారు. పరీక్ష ద్వారా గుర్తుపెట్టుకోవాలి, పరీక్ష పాస్ అయి కూకీలు, అపహరణ ద్వారా నాగా తెగలు. సేవ ద్వారా బైగాలు, వినిమయం ద్వారా ఉల్లాటనులు, పరీక్ష ద్వారా కూకీలు, అపహరణ ద్వారా నాగాలు అనేవారు వివాహం చేసుకుంటారు. ఈ తెగవారు అని చెప్పేసి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ క్రింది ఏ విధానంలో కాబోయే పెళ్లి కూతురు క్రియాశీలక పాత్ర వహిస్తుంది? ఎక్కడ? సో క్రియాశీల అంటే గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. అనుహూతము అంటే ఆమె పట్టుబడి నాకు ఆ అబ్బాయినే చేసుకుంటాను అని చెప్పడాన్ని అనుహూతం అంటారు. ఈ వివాహ పద్ధతులు ఏమున్నాయో గిరిజనులో నేను చెప్తాను. అనుహూతం అంటే సో పెళ్లి కూతురు క్రియాశీల పాత్ర ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. రైట్, క్లియర్ గా. ఆచార పరిగ్రహణము ఆచరించే తెగ. వివాహ పద్ధతిలో ఆచార పరిగ్రహణము ఆచరించే తెగ ఏముంది అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి. సో కరియాలు అనే వాళ్ళు ఆచార పరిగ్రహణము అనే దాన్ని ఆచరిస్తారు, కరియా వాళ్ళు. రైట్, ముస్లిం యొక్క వివాహ పద్ధతులు తీసుకొని వచ్చారు.
ముస్లిం యొక్క వివాహ పద్ధతుల్ని ఒక్కసారి చూడాలా, ఇస్లాం యొక్క వివాహ వ్యవస్థని ఒక్కసారి చూడండి. మూత, పాసిద్, బాటిల్, కిఫా. జాగ్రత్తగా గమనించుకోవాలి. మూత అనగా తాత్కాలిక వివాహము. మూత అనగా ఏమిటి అంటే తాత్కాలిక వివాహంగా చెప్పడం జరుగుతుంది. తాత్కాలిక వివాహం ఒకటి డి. పాసిద్ అనగా అపసవ్య వివాహము, అపసవ్య వివాహము. బాతిల్ అనగా చాలా చాలా ఇంపార్టెంట్. బాతిల్ అనగా చల్లని వివాహము. కిఫా అనగా లేచిపోయి చేసుకునే వివాహము. ఒక్కసారి జాగ్రత్త. మూత అనగా తాత్కాలికమైన వివాహం ముస్లిం సాంప్రదాయంలో. పాసిద్ వివాహము అనగా అపసవ్య వివాహము. బాతిల్ అనగా చల్లని వివాహము. కిఫా అనగా లేచిపోయి చేసుకునే వివాహము. క్లియర్? చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోండి, విద్యార్థులందరూ కూడా. రైట్, క్లియర్ గా. వివాహిత ముస్లిం మహిళా హక్కులు పరిరక్షణ చట్టం 2019 దాని ప్రకారం ఏం చెప్పినారో చూద్దాం. 2019 యొక్క మనకి ముస్లిం యొక్క హక్కులు, మహిళల యొక్క మనకి హక్కులను పరిరక్షించేందుకు కొన్ని తీసుకొని వచ్చారు. అవి ఏమిటో చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సెక్షన్ 3 ప్రకారం తలాకి, బిద్దత్ నిషేధించడం జరిగింది. ఇవి మీకు ఇస్లాం మతం యొక్క సాంప్రదాయాలు చెప్పేటప్పుడు మీ అందరికి చెప్తానండి. సో సెక్షన్ 2 ప్రకారం తలాకి, అసాన్ నిషేధించబడింది. సెక్షన్ 4 ప్రకారం తలాకి, ఈ అసాన్ నిషేధించబడింది. సెక్షన్ 5 ప్రకారం తలాకి, తఫ్వీజ్ అనేది నిషేధించబడింది. రైట్, ఇక్కడ ఒకటే ఒక నిషేధించబడింది, అది కూడా తలాకి, బిద్దత్ అనేది నిషేధించబడింది. కాబట్టి ఓన్లీ వన్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 3 ప్రకారం తలాకి, బిద్దత్ అనేది నిషేధించబడడం జరిగింది. ఇంకా మిగతాటి కూడా ఏమి కూడా సో నిషేధించబడలేదు. రైట్, గుర్తుపెట్టుకోవాలి. మేము మా శత్రువులను వివాహం ఆడతాం మరియు మాతో పోట్లాడిన వారిని ఓడించి వారింటి ఆడపిల్లని వివాహం ఆడతాం అనే వాక్యము ఈ క్రింది వానిలో సో ఏ దానికి సంబంధించిందని కూర్చున్నారు అడుగుతున్నారు. సో చాలా జాగ్రత్తగా, మేము మా శత్రువులను వివాహం ఆడతాం మరియు మాతో పోట్లాడిన వారిని ఓడించి వాళ్ళ ఆడపిల్లను మాట్లాడతాం. అపహరణ అంటారు దాన్ని. రైట్, క్లియర్ గా. వివాహ వయసు, సో వివాహ చెల్లింపులు, విడాకులు మరియు వైవాహిక జీవిత వివాదాలు ఏ సంవత్సరంలో ఏ చట్టాలు వచ్చినాయో ఒక్కసారి మనం అందరం కూడా గమనించుకుందాం. రైట్, చాలా జాగ్రత్తగా. వివాహ వయసు చట్టము 1929 శారదా చట్టం 14 years. వివాహ చెల్లింపు చట్టము సో వరకట్నము. విడాకుల హక్కుల చట్టము 2019. వైవాహిక జీవిత వివాదాలు 2005. వివాహ వయసు 14 years 1929. వివాహ చెల్లింపులు 1961. విడాకుల హక్కులు 2019. వైవాహిక జీవిత వివాదాలు 2005. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది. హిందూ వివాహ చట్టానికి సంబంధించి క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. హిందూ వివాహ చట్టం 1955. అందులో సెక్షన్ 5 ఏం చెప్తుంది, సెక్షన్ 8 ఏం చెప్తుంది, సెక్షన్ 11 ఏం చెప్తుంది, సెక్షన్ 13 ఏం చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 5 వివాహ అర్హతల గురించి చెప్తుంది. సెక్షన్ 8 వివాహ రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది. సెక్షన్ 11 వివాహ రద్దుకు కారణాలు చెప్తుంది. సెక్షన్ 13 విడాకులకు సహేతంగా కారణాలు చెప్తుంది. సెక్షన్ 5 వివాహ అర్హతల గురించి చెప్పడము. సెక్షన్ 8 వివాహ రిజిస్ట్రేషన్స్ గురించి చెప్పడము. సెక్షన్ 11 వివాహ రద్దు కారణాలు చెప్పడము. సెక్షన్ 13 విడాకులకు సహేత కారణాలు చెప్పడము. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది. క్లియర్ గా చూడండి. వివాహ పరిణామ క్రమాన్ని సంబంధించి మీరందరూ కూడా గమనించుకోండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు.
చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్, వివాహం యొక్క పరిణామ క్రమాన్ని శైరీవితం, సామూహిక వివాహం, బహు వివాహం, ఏక వివాహం. ఇదే రైట్ ఆన్సర్. వివాహం యొక్క పరిణామ క్రమాన్ని గుర్తించుకోండి. శైరవిత్వము, స్వైరరితము, సామూహికము, బహు మరియు ఏక. రైట్. కాలక్రమణ ఆధారంగా మనకి వరుస క్రమంలో పెట్టమన్నారు. ప్రత్యేక వివాహ చట్టం 1872, శారదా చట్టం 1929. రైట్, మీ అందరికి తెలిసిన విషయమే. హిందూ వివాహ చట్టం 1955, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. కాబట్టి సో ప్రత్యేక వివాహ చట్టం ఎప్పుడయ్యా అంటే 1872, ఇదే ఫస్ట్. శారదా చట్టం 1929, హిందూ వివాహ చట్టం 1955, సో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. 1 ఆప్షన్ నెంబర్ 1. క్లియర్ గా మీ అందరికి కూడా చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వచ్చామండి. చాలా జాగ్రత్తగా నెక్స్ట్ వన్ కానీ చూసుకున్నట్లయితే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు చూడాలి. రైట్, చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనమందరం కూడా వీటన్ని అంశాలని చూసుకుంటూ ముందుకు పోతున్నామండి. మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, క్లియర్ గా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని జరిపిన వారు ఎవరు? వితంతు వివాహం 1856 చట్టం ప్రకారం ఈశ్వరచంద్ర విద్యాసాగర్. మన ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం గారు 1881 డిసెంబర్ 11వ తేదీన మొట్టమొదటి వితంతు వివాహాన్ని రాజమండ్రిలో జరిపాడు కందుకూరి వీరేశలింగం గారు. రైట్, క్లియర్ గా. రెండో క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది వాణిలో మొదటి వివాహ నియమాన్ని గుర్తించండి. మీకు చెప్పాం నిషిద్ధ నియమము అని చెప్తారు. నిషిద్ధ నియమము అంటే ఒక 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 వివాహం వాళ్ళు, ఒక కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం పైన ఆధారపడ్డాన్నే నిషిద్ధ వివాహంగా చెప్తాము. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. హర్ష వివాహము అంటే ఏమిటి? హర్ష అనగా మీ అందరికీ తెలుసు. సో అసుర అనగా కొనుగోలు చేసుకోవడము. కట్నం అంటే అసుర అనగా. బ్రహ్మ వివాహము అనగా కన్యాదానము. దైవ వివాహం అనగా పూజారికి ఇచ్చి. హర్ష అనగా గోగులు కట్నంగా ఇచ్చి. అసుర అనగా కొనుక్కోవడం, కన్యాశుల్కం. రైట్, అంటే సో 1 కి D అవుతుంది, 1 కి D అవుతుంది. ఒక్కసారి గమనించండి. 1 కి D అవుతుంది, 1 కి D అవుతుంది, 1 కి D. 2 కి C. అసుర అనగానే కన్యాశుల్కం. బ్రహ్మ వివాహం అంటే కన్యాదానం. సో దైవ వివాహం అంటే పూజారికి ఇచ్చి వివాహం చేయడం. రైట్, క్లియర్ గా. హిందువుల వివాహానికి సంబంధించి నియమాలను, నిబంధనలను క్రోడీకరించిన హిందూ వివాహ చట్టము. హిందువుల వివాహానికి సంబంధించి నియమాలను, నిబంధనలను క్రోడీకరించిన హిందూ వివాహ చట్టం 1955, 1955. క్లియర్ గా. డన్. ఎవరి యొక్క నిర్వచనాన్ని సో సంపూర్ణమైన ఎవరి యొక్క నిర్వచనాన్ని వివాహానికి సంపూర్ణంగా నిర్వచనంగా ఎడ్మండ్ లీచ్ యొక్క నిర్వచనాన్ని మనం సంపూర్ణంగా చెప్తాం. విశ్వవ్యాప్తం అని చెప్పాడు వివాహాన్ని. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ క్రింది వానిలో సరికానిది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మను సో 24కు 8 సంవత్సరాలు అన్నాడు. వాస్తాయనాడు 3. మను ప్రకారం మగ సంతానం లేని వధువుకు స్వీకరించరాదు అని చెప్పేసి చెప్పినాడు. ఆయన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చెప్పాడు. అయితే సో 30 సంవత్సరాలకి 12 సంవత్సరాల అమ్మాయిని చేసుకోవాలి. ఇది తప్పు. ఇటు 28కి 12 అన్నాడు, కానీ 30కి 12 గుర్తుపెట్టుకోవాలి. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే జెండర్ ఇంబ్యాలెన్స్. తక్కువ మంది స్త్రీలు, ఎక్కువ మందిని పురుషులు. ఎక్కువ మంది పురుషులు ఉండడము, జెండర్ ఇంబ్యాలెన్స్. ఈ 2 కారణాలుగా మనం చెప్పడం జరుగుతుంది. 2 కూడా రైట్ గుర్తుపెట్టుకుంది. రైట్, క్లియర్ గా.
ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించము. అంతర వివాహము అనేది ఒక జీవిత భాగస్వామ్యులు తన సమూహంలో జరుపుకుంటారు, రైట్. బహిర్ వివాహము అంటే వెలుపల నుంచి తెచ్చుకుంటారు, రైట్. పురుషుడు తన కంటే తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే అనులోమ వివాహం అంటారు, రైట్. ఈ మూడు కూడా రైటే. రైట్, క్లియర్ గా మీ అందరు కూడా గమనించుకోగలగాలి. లెసన్ మొత్తం కూడా చెప్తున్నాం, రైట్. సో ఈ క్రింది వానిలో ఏ వివాహ రూపం వల్ల జనాభా బహుభర్తత్వం వలన ఎందుకు తగ్గిపోతారు అనేది కూడా మనం పైన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరందరూ కూడా సరదాగా గమనించుకోగలిగారు, రైట్. ఈ క్రింది వానిలో గుర్తుపెట్టుకోవాల భర్తతత్వం ఎవరికి కలిగి ఉంది? తోడాలు. బహు వివాహం బిల్లులు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ప్రాచీన సంస్కృతుల ప్రకారం క్షత్రియుడు వైశ్య స్త్రీని వివాహం ఆడడం ఏమవుతారు? ఎక్కువ కులంలో ఉండే అబ్బాయి తక్కువ కులంలో ఉండే అమ్మాయిని వివాహం ఆడడాన్ని అనులోమ వివాహము అంటారు. వాళ్ళకు పుట్టే సంతానాన్ని ఉగ్రాదిత్యులుగా పిలుస్తారు, గుర్తుపెట్టుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షానో బేగం యొక్క కేసు, షానో బానో కేసు అని పిలుస్తారు. ఏ దానికి సంబంధించిందంటే ముస్లిం మహిళలకు భరణం ఇవ్వడము. సుప్రీంకోర్టు ఈ కేసు చెప్పడం జరిగింది. ఎవరైనా ఇలాకులు తీసుకునేటప్పుడు మొహర్ పద్ధతి అంటే, సో ఈ యొక్క ముస్లిం యొక్క వ్యక్తి ఏం చేయాలంటే ఈ ముస్లిం మహిళలకి భరణం ఇవ్వాలి. దాన్నే మనం ఏమంటామయ్యా అంటే మొహర్ పద్ధతిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రింది వానిలో అత్యంత పురాతనమైన వివాహ చట్టం ఏమిటి? భారతీయ విడాకుల చట్టం చెప్పడం జరిగింది. మనుస్మృతి ప్రకారం ఏది ఆమోగ్యయోధమైన వివాహం కాదు. మనువు ప్రకారం ఎన్ని యొక్క అంశాలు అంటే 2 ఆమోదయోగ్యం కాదు. ఒకటి అసుర కొనుక్కోవడం, 2 పైచాచిక. ఈ 2 వివాహాలు అనేటి న్యాయబద్ధం కావు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఆ యొక్క మనకి మనుస్మృతి ప్రకారం. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం ఆడడాన్ని బహుభర్త తత్వం అంటాం. ఈ క్రింది వానిలో సరైన దానిని ఏమంటారు? రైట్. ఏకత్వ వివాహం అంటే ఏమిటి? ఒక స్త్రీ ఒక పురుషుని లేక ఒక పురుషుడు ఒక స్త్రీని, ఎస్ రైట్. ఏకకాలంలో ఒక పురుషుడు ఒకరికన్నా ఎక్కువ మంది స్త్రీలను వివాహం ఆడితే, లేదా ఒక స్త్రీ ఒకరికన్నా ఎక్కువ మందిని వివాహం ఆడితే బహుభార్యతత్వం అంటారు, రైట్. ఒకే సమయంలో ఒక వ్యక్తిని ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండడాన్ని బహుభార్యతత్వం. ఒక వ్యక్తికి ఎక్కువ మంది భార్యలు ఉంటే బహుభార్యతత్వం, రైట్. ఇది కూడా పైవన్నీ కూడా రైట్. క్లియర్ గా ఇవన్నీ మీకు చెప్పామండి. తలాక్ అనే విడాకుల పద్ధతి ఎందులో వాడతారు? ఇస్లాం పద్ధతి, ముస్లిం పద్ధతిలో వాడతారు. ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ నిమ్మం కులాలకు సంబంధించిన అబ్బాయిని చేసుకుంటే దాన్ని ఏమంటారంటే ప్రతిలోమ వివాహం అంటారు. వీళ్ళకు పుట్టే సంతానాన్ని చండాలులు అంటారు. చెప్పడం. ఎక్కువ క్యాస్ట్ అమ్మాయి ఎక్కువ క్యాస్ట్, అమ్మాయి ఎక్కువ కాస్ట్, అబ్బాయి తక్కువ క్యాస్ట్, దాన్ని ప్రతిలోమ హైపోగమి వివాహము అంటారు. హైపోగమి. వివాహం సమయంలో వరుడికి బంధువులకు ధనాన్ని చెల్లించడాన్ని ఏమంటారు? వధువు వచ్చేసి వరుడికి డబ్బులు ఇవ్వడానికి కన్యాశుల్కము అంటారు. కన్యాశుల్కం అని పిలిచాడు మనం. మహమ్మదీల సమయంలో సో వివాహ సాంగత్యాన్ని అరబిక్ భాషలో ఏమంటారు? నిక్కా. వివాహ పరిణామ క్రమాన్ని వివరించింది మోర్గాన్. చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. వివాహము అంటే విశ్వజనీయమైనది, రైట్. సో సామాజిక నియంత్రణ సాధనం, కుటుంబానికి ఆధారం, రైట్. 3 కూడా రైటే.
విశ్వవ్యాప్తంగా ఉంటుంది. సామాజిక నియంత్రణ ఈ యొక్క సాధనం కుటుంబానికి ఆధారంగా ఉంటుంది. కాబట్టి 3 కూడా ఈ యొక్క పైవన్నీ కూడా వివాహానికి సంబంధించింది. వివాహ రూపాలు ఎన్ని? హిందూ ధర్మ ప్రకారం 8. క్లియర్‌గా. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఏమని పిలుస్తారు? శారదా చట్టం 1929. ఏ వివాహ రూపం ప్రపంచవ్యాప్త ఆచారంలో ఉంది? మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తమైన ఏక వివాహం అనేది ఆచారంలో ఉంది. ఏ విధానం ముస్లిం విడాకులను పొందేవారు? సో అంటే ఏ విధానం ద్వారా ముస్లిమ్స్ విడాకు పొందుతారంటే కనీసం 2 సాక్షుల ముందు 3 సార్లు తలాక్ తలాక్ చెప్పాలి. 3 సార్లు తలాక్ తలాక్ చెప్పాలి. తలాక్ పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. ఏ వివాహం వలన ఏ వివాహము నియమం వలన ఒక కుటుంబం వివాహం నిమిత్త మరొక కుటుంబంపై ఆధారపడవలసింది. ఏ వివాహం నియమం వలన ఒక కుటుంబం యొక్క వివాహ నిమిత్తం మరొక కుటుంబం పైన దాన్ని నిషిద్ధ నియమంగా పిలుస్తుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీరందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరందరూ కూడా ఇమీడియట్ గా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో అదే విధంగా మీరందరూ కూడా గమనించుకోగలగాలి. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మీరందరూ కూడా ఒక్కసారి మనం అందరం కూడా చూపించబోతున్నాం. రైట్, మన గ్రూప్ 2 లైవ్ కోర్స్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ గ్రూప్ 2 లైవ్ కోర్సెస్ లైవ్ కోర్సెస్ ని పర్చేజ్ చేసుకోండి. ఈజీగా మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోండి. మనందరికి కూడా ఇక్కడ ఉంది. దాన్ని గ్రూప్ 2 హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ 2 కోర్సెస్ ని పర్చేజ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.